ఎమ్మెల్సీ సాయి కల్పలత రెడ్డి ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బస్సు యాత్ర ప్రారంభించారు. యథాతథంగా జనంలో అదేవిధంగా మమేకం అవుతూ ఉన్నారు. హత్యాయత్నం ఘటన తర్వాత కూడా ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందనుకుంటారు? ముందుగా నమస్కారం అండి. ఈరోజు చూసుకుంటే ఈరోజు ఇందాకే మన అన్నం చూడడానికి వచ్చాము. నిజంగా ఎంతో గాయం ఉన్నప్పటికి కూడా కానీ ప్రజలను కలవాలి అని ఒక మంచి ఆలోచనతో మళ్ళీ యాత్ర ప్రారంభించడం జరిగింది. చూసుకుంటే గత 15 రోజుల నుంచి ఈరోజు అన్న ఇడుపులపాయలో మొదలుపెట్టి ఎక్కడైతే రాయలసీమ నుంచి మొదలు పెట్టాడో ఈ బస్ యాత్ర అక్కడి నుంచి ప్రజలలో అపురూపమైన స్పందన లభిస్తూ ఈరోజు రాయలసీమ కన్నా కూడా రాయలసీమలో విపరీతమైన జనాలు. అసలు ఒక బస్సు మూవ్ కావాలంటే 1 కిలోమీటర్ నడవడానికి కొన్ని గంటలు పడుతుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా జనాలు ప్రజలు ఆదరిస్తున్నారు అన్నను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉన్న మనిషి. ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ప్రజల పక్షాన ప్రభుత్వం కాబట్టి మా నాయకుడు మన జగనన్నే అని నమ్మిన ప్రజలు ఈరోజు ప్రతి చోటికి అన్న ఎక్కడికి వెళితే కూడా వాళ్ళు హారతులు పట్టి మరీ ఎండ అనకుండా వాన అనకుండా వాళ్ళకు వర్క్ ఉన్నా కూడా అందరూ కంటిన్యూగా గంటలు తరబడి రోడ్డు మీద ఉండి అన్నను చూసిన తర్వాతే వాళ్ళు అన్నలోంచి వచ్చే ఒక చిరునవ్వు చూసి వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే రాయలసీమలో విపరీతమైన జనం భారీ జనాలతో తరలి వస్తూ మనం అలాగే ఈ యాత్ర కొనసాగడం జరుగుతోంది. అలాగే మన ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చోటని కాకుండా ఈరోజు రాజధాని ప్రాంతమైన ఇక్కడ గుంటూరు విజయవాడ కూడా విపరీతమైన జనాలు. అసలు ఎంత జనాలంటే ప్రతిపక్షాలకు కూడా నిజంగా ఓర్చుకోలేనంత జనాలు వచ్చారు. ఎందుకంటే ప్రజలున్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ కూడా మన ముఖ్యమంత్రిగా మళ్ళీ అన్నను చూస్తాము. ఎందుకంటే మనసు అనేది ప్రజల మనసు అన్న గెలిచాడు కాబట్టి దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎంతమంది దుష్ట శక్తులు ఏకమైనా కూడా మా అన్నను ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. కాకపోతే నిజంగా నిన్న గాయం జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మనం అందరం గమనిస్తాము రాజకీయాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా రాజకీయాలు జరిగాయి. కానీ ఒక ముఖ్యమంత్రి మీద దాడి జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా దాన్ని వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం. ఒక మంచి నాయకుడిని కూడా ఈ విధంగా టార్గెట్ చేయడం అనేది నిజంగా వాళ్ళ పిచ్చి అనేది పీక్లోకి వెళ్ళిందనేది చెప్పగలుగుతున్నాము. ఒక మనిషి నిజంగా ఒక మంచి మనిషిని మంచిగా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మళ్ళీ మన జగనన్న ఈరోజు ఇక్కడి నుంచి యాత్ర ప్రారంభించాడు. ఖచ్చితంగా అన్న ఈ బస్ యాత్ర ఎందుకంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు, ప్రజలు నన్ను నమ్ముకున్నారనే ఒక ఉద్దేశంతో అంత బాధలో కూడా ఈ బస్ యాత్రను మళ్ళీ కంటిన్యూ చేస్తూ కొనసాగిస్తున్నారు. మా అన్న బస్ యాత్ర 100% సక్సెస్ఫుల్గా కావాలని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కానీ నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు దానిపైన విచారణ జరగాలని ఈసీకి డీజీపీకి కంప్లైంట్ చేసింది, ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ నిన్న బహిరంగ సభల్లో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఇది ఒక డ్రామా అని, ఇది ఆవు పులి కథ అని, ఇది ఒక గులకర, ఇది అంత డ్రామా అని చెప్పి ఎన్నికల్లో సానుభూతి కోసం చేస్తున్న డ్రామాగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మీరు ప్రజలంతా ఒకటి గమనించాలండి. ఎవరు కూడా తన ప్రాణాలను పనగా పెట్టి తన ప్రాణాలకు రిస్క్ తీసుకొని అంటే ఒక అభిమానం కోసం జనాల మధ్యలోకి వెళ్తారు. కానీ జనాలలో కూడా నటించాలని ఎవరు ముందుకెళ్లారు. దాంట్లో మేము ప్రత్యేకంగా మా అన్నని మాత్రం చెప్తున్నాం, మా అన్నకు అలాంటి ఆలోచనలు లేవు, మా అన్నకు అలాంటి సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా లేరు. ఎందుకంటే మా అన్న ఏదున్నా కూడా స్ట్రైట్గా ప్రజలు మనసులు గెలవాలని ఈరోజు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి కూడా ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మా అన్నకు అలాంటి ఆలోచనలు లేవు. ప్రతిపక్ష వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. కోడికత్తి డ్రామాని రాయి తగడం అనేది, గురకరాయి తగడం అనేది అది మామూలు విషయం. మీరు అందరూ ప్రజలంతా ఒకటి గమనించండి. రాయి ఏ పాయింట్లో వేశారు, కరెక్ట్గా కొంచెం కన్ను వరకు వచ్చింది.
వాళ్ళు గురి మాత్రం ఖచ్చితంగా కనతకు పెట్టాలనే పెట్టారు. సో అది చాలా సెన్సిటివ్ పాయింట్, అది మహా డేంజర్ ప్లేస్. మీరు ఒకటి గమనించండి, ఎవరైనా సరే సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా కూడా గురి కూడా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటారు. సో అది ఎందుకంటే ఆ పాయింట్ అనేది చాలా డేంజర్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా సెన్సిటివ్ పాయింట్ చూసే వాళ్ళు టార్గెట్ చేశారు. ఇది చాలా దుర్మార్గమైన పని. ఈ ప్రతిపక్షాలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ సందర్భంగా ఏదైనా సరే మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దండి. దయచేసి రాజకీయాలు రాజకీయంగానే ఎదుర్కోండి. ఈ ప్రజలు ఉన్నారు, మీరు ఈ ప్రజలు తీర్పిస్తారు కదా, 2024 ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారు. వెయిట్ అండ్ సీ. ఖచ్చితంగా మంచి మనసున్న మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎంగా చేసుకుంటాం. ఎందుకంటే సుఖశాంతులతో ఉంటారు, అలాగే మంచి పరిపాలన అందిస్తున్న నాయకును ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకి రాయలసీమలో ప్రారంభమైనప్పుడు కూడా అక్కడికంటే ఇక్కడ రాజధాని ప్రాంతంలో మా విజయవాడ గుంటూరు ప్రాంతంలోనే ప్రజాదరణ విపరీతంగా ఉంది. అది చూసి వారోలేక కొన్ని దుష్టశక్తులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం ప్రయత్నం చేశారు. కానీ దీనిపైన కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం, అవహేళన చేయడం అనేది నీచాతి నీచం, దారుణం. ఇది ఒక్కసారి ఎవరైనా ప్రజలు ఆలోచిస్తే తెలుస్తుంది, ఇది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా జరిగినటువంటి దాడి. దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకుంటారు. ఎవరైతే విమర్శలు చేశారో వీళ్ళందరికీ ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే తగిన తీర్పు ఇచ్చి బుద్ధి చెప్పబోతున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ సాయి కల్పన చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, గన్నవరం.